హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి హలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు మీ అందరికీ కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోయేటువంటి స్నాక్ ఐటెం చేసి చూపిస్తున్నానండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు హడావిడి పడకుండా చాలా త్వరగా ఇంట్లో ఉండే వాడితోనే చేసేసుకోవచ్చు అనమాట ఈ వడ. ఇందుకే దీన్ని ఏం చెప్పలేదు కదా, ఉల్లివడ అండి. నోటికి రుచికరంగా ఉండి ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఈ ఆనియన్ వడ చేసుకోవడం కోసం మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకుని చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఈ ఒక బౌల్లోకి 1 కప్ తీసుకున్నాను ఆనియన్ పీసెస్. అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి తరుగు, చిన్న అల్లం ముక్క కూడా చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. వీటితో పాటుగా 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. కొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు కూడా. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు లేదా పావు కప్పు వరకు మైదా పిండి వేసుకుంటున్నానండి. లేదంటే కనుక గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. అలాగే ఒక పావు కప్పు వచ్చేసి శనగపిండి వేసుకుని చిటికెడంతా వంట సోడా కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్లో మనకి వాటర్ ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకునేటప్పుడే ఆనియన్స్ని బాగా మ్యాష్ చేసుకుంటే కనుక బాగా విడిగా కూడా వచ్చేస్తాయి అవి. చూసారు కదా, అంతే కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ఏ కప్పుతో అయితే ఆనియన్స్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 1 కప్ వరకు బియ్యపిండి కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా బియ్యం పిండి వేసిన తర్వాత ముందుగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ ఆనియన్స్లోకి పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా వాటర్ని చల్లుకుంటూ మనం ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ 1/2 కప్తో వాటర్ తీసుకుని అవసరం మేరకు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. మనం ఈ వడలు చేసుకోవడానికి పిండి ఏంటంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట, వాటర్ మరి ఎక్కువైపోకూడదు. ఎందుకంటే పిండి మరి లూజ్గా కలుపుకుంటే ఆనియన్స్ కాబట్టి అందులోంచి నీళ్ళు వస్తూ ఉంటుంది కదా, కొంచెం మళ్ళీ లూజ్ అయిపోతుంది. అందుకోసం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చేతిని తడి చేసుకోవాలండి. మనం గారెలా చేసుకోవడం కోసం తడి చేసుకుని కొద్దిగా పిండి తీసుకుని చూపిస్తున్న విధంగా వడల్లాగా ఒత్తుకుంటే చాలా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఒత్తేసుకుని పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ పై ఆయిల్ పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని వడల్లాగా చేసుకున్నాం కదా, అది ఒక్కొక్కటిగా కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ముందుగా ఆయిల్ని మరిగించుకుంటే కాస్త ఎక్కువగా సరిపోతుంది అనమాట. సో అన్నీ కూడా ఈ విధంగా వడల్లాగా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుని తర్వాత మళ్ళీ వీటిని వేరే వైపు ఫ్లిప్ చేసేసుకోవాలి. అండ్ అటువైపు కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే 2 వైపులో కూడా బాగా వేగి లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా బాగా వేగి మంచిగా కలర్ వస్తుంది కదా, ఆ టైంలో హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు వేయించుకుంటే మనకి ఇంకొంచెం కలర్ వచ్చి అండ్ పైన లేయర్ కూడా బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని అయితే మనం ఆయిల్లోంచి బయటకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మిగతా బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సేమ్ ఇలానే వడల్లాగా వేసేసుకోవాలన్నమాట. అన్నీ కూడా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న ఉల్లివడని మనం వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ ఎక్కువ అయిపోయి మిగిలిపోతే కనుక దీన్ని కర్రీగా కానీ లేదంటే పులుసు కూడా చేసుకోవచ్చు. సో మరి మీరు కూడా ఒకసారి విధంగా అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.